ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున, కుటుంబం తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము బాగున్నాం. దేవుని కృపలో పరిచర్యలో ముందుకు కొనసాగిపోతున్నాం. ప్రియబిడ్లారా, తొలకరివాన కార్యక్రమములను విరివిగా వీక్షించు మీరు క్రమం తప్పకుండా కార్యక్రమములను ప్రోత్సహించున్న విధానం బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలో లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ప్రియబిడ్డలమైన మేము తండ్రి మీ వాక్యమును ధ్యానించుకొని చుండగా మీరు మాతో ఉండండి, మీరు మాతో మాట్లాడండి, పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి. ఆత్మరూపుడా మీకు వందనములు, సహాయము చేయండి దేవా. సిలువ చాటున మరుగు చేసుకొని జీవపు వాక్కుతో మీరు మాతో మాట్లాడమని కృపకై వేడుకుంటూ యేసు నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్లారా, మనము గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళెను. గమనించినట్లయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము చేసి ఉన్న పని ఏమంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు వెళ్ళెను. ఆ పిలుపునకు లోబడి తండ్రి అయిన దేవుడు అబ్రహామును పిలిచి బయలు వెళ్ళు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళి ఉన్నాడు. ఇట్ ఇండికేట్స్ హిజ్ ఒబీడియన్స్. ప్రియబిడ్లారా, మనం గమనించినట్లయితే దేవుని మాటకు లోబడి మనము దేవుని మాటకు అంటుకట్టబడి జీవిస్తే వి విల్ సీ గ్రేట్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మనము ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తాం, అంటే వితౌట్ సేయింగ్ ఎనీ ఎక్స్క్యూజెస్, ఎటువంటి సాకులు చెప్పకుండా, దేవా మీరు నన్ను వెళ్ళమంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇంకా ఎప్పుడు వెళ్ళాలి, దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఎట్ ఆల్ ఫ్రమ్ అబ్రహాము నోటి నుండి ఆ ప్రశ్నలేమీ రాలేదు, కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే బయలు వెళ్ళెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన తల్లి గర్భములో పిండముగా మనము రూపింపబడక మునిపే, అనగా రక్తపు ముద్దగా ఉన్నప్పుడే మన పట్ల హీ హ్యాజ్ ఎ పర్పస్ అండ్ ప్లాన్ అబౌట్ అవర్ లైఫ్. మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు మన ప్రభువారు. నమ్మిన వారం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, మన దేవుడు, మనము సేవించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. హిస్ లవ్ ఎవర్ లాస్టింగ్ లవ్. విత్ ఎవర్ లాస్టింగ్ లవ్ హీస్ లవింగ్ అస్ విత్ హిస్ లవ్. ప్రైజ్ ద లార్డ్. దెర్ ఈజ్ నో బౌండరీస్ ఫర్ హిస్ లవ్. ఆయన ప్రేమకు అవధులు లేవు. దేవుని యొక్క ప్రేమలో మత్సరము లేదు, డమ్మము లేదు, ఎటువంటి కళంకము లేదు. అటువంటి ప్రేమతో ప్రేమించుచున్న దేవుడు మనలను ఒక పని చేయమంటే వీ నీడ్ టు ఒబే వితౌట్ ఎనీ హెజిటేషన్. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాం దేవునికి మంచి స్నేహితుడు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ టు గాడ్ ఆల్మైటీ. దేవునికి మంచి స్నేహితుడుగా ఎలా ఉన్నాడు, ఎలా చెప్పగలిగారు ప్రభువు వారు అంటే, ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే బయలు వెళ్ళి ఉన్నాడు. ఇట్ ఇండికేట్స్ ఒబీడియన్స్. దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆ మాటల చొప్పున నీవు నడుచుకుంటే ఈ యొక్క భూమి మీద ఉన్న సకల ఆశీర్వాదములు నీ మీదకు వస్తాయి. సమస్త జనముల కంటే ప్రభువారు నిన్ను హెచ్చిస్తారు. హీ విల్ బ్లెస్ యూ. He will bless you among all nations.
Praise the Lord. Among all nations, God has to bless means you need to obey. You need to be connect with God Almighty. Whatever sorrow, whatever problem, whatever tribulations, whatever trials, whatever sickness it might be, whatever financial crisis it might be, but God will break through all bondages of all your problems because you are so obedient unto God. Yes, ప్రియ బిడ్డలారా, దేవుని మాటకు మనం లోబడే వాళ్ళంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలకు లోబడే వారంగా ఉండాలి. నీవు నీ దేవుడైన మాటలను శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ గైకుంటే, ఆజ్ఞలన్నిటినీ, నాట్ ఓన్లీ 1 or 2 or 3, but we have to follow all his commandments according to Deuteronomy chapter 28 verse 1. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును వింటున్నాము, ఏదో అలవాటు ఆచారంగా చేస్తున్నాము, కానీ దెర్ ఈజ్ నో ఇంప్లిమెంటేషన్ ఇన్ అవర్ లైఫ్, దెర్ ఈజ్ నో ఎక్స్పీరియన్సింగ్ ఇన్ అవర్ లైఫ్. మనము దేవుని యొక్క మాటల చొప్పున నడుచుకుంటున్నాము అనేది మనం అనుభవపూర్వకంగా చెప్పగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటకు నేను ఈ మాటకు లోబడి ఉన్నానండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నింద వచ్చినా, ఎంత శోధన వచ్చినా, ప్రాణాపాయం కలిగిన నింద వచ్చినా కూడా ఓర్చుకొని సహనముతో దేవునిలో నిలిచి ఉన్నాను అని మనము రూఢిగా చెప్పగలిగితే that will be blessed unto our family and blessed unto ourselves. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియ బిడ్డలారా, అబ్రహాము దేవునికి లోబడి ఉన్నాడు, దేవుని మాటకు లోబడి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం మొట్టమొదటి దేవుని మాటకు లోబడి ఉన్నాడు. రెండవదిగా గమనించినట్లయితే విశ్వాసముంచి ఉన్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో గమనించినట్లయితే, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Then Abraham said unto his young men, stay here with the donkey, I and the boy will go over there and worship and come again. Praise the Lord. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము బై ఫెయిత్. అంటే అక్కడ కుమారుడు, ఒక్క కుమారుడు, బహుగా ప్రేమించిన కుమారుడిని 22వ అధ్యాయము జెనెసిస్ చాప్టర్ 22 verse 1 ఇక్కడ గమనించినట్లయితే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. బహుగా ప్రేమించి కుమారుడు ఇస్సాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోరియా పర్వతం మీద బలిగా అర్పించమన్నప్పుడు మరి బై ఫెయిత్ అబ్రహాం హీ టుక్ ఐజాక్ అండ్ హీ వెంట్ and he was saying by faith what he said, will come again, we will come again, not myself alone, we will, with my son I will come. మేము అక్కడికి వెళ్ళి అక్కడ బ్రొక్కి మరలా తిరిగి వచ్చేదమని చెప్పి. అంటే we can see here అబ్రహాం ఫెయిత్. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువుగా ఉన్నది. మనం అంటూ ఉంటాము, దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడిచ్చిన వాగ్దానము ప్రకారం, దేవుడిచ్చిన వాక్కు ప్రకారం దేవుడు నాకు ఇలా చేయబోతున్నాడు అంటే చాలామంది అంటారు కదా, తనకి సెల్ఫ్ బోస్టింగ్ అంటే బడాయి ఎక్కువ, ఎందుకు అలా చెప్పుకుంటుంది, ఎందుకు అలా చెప్పుకుంటారు అంటూ ఉంటారు. మా ఫాదర్ అలానే కొండ మీదకి వెళ్ళి, మా నాన్నగారు కొండ మీద ఎంతో ఉపవాస ప్రార్థన చేస్తూ, అమ్మా బుజ్జి దేవుడు ఈ విధంగా బయలుపరుస్తున్నారు, దేవుడు మరి నా కుమారుడికి మరి మంచి ఉద్యోగం అయిపోతున్నారు, దేవుడు నిన్ను మిషనరీగా వాడుకోబోతున్నారని మేము చిన్నప్పుడే చెప్తూ ఉండేవారు. ప్రాఫెసిస్
ఎన్నో ప్రవచనాలు చెప్తూ ఉంటే మేము అనేవాళ్ళం, ఎందుకు నాన్న అలా చెప్తారు, అసలు అంత ఉద్యోగం ఉందా, అంత జీతం ఉందా అని చెప్పి మేము ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళం. కాదమ్మా బుజ్జి, ఎక్కడైనా రాసి పెట్టుకోండి, మీరు గుర్తు పెట్టుకోండి, దేవుడు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను, దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నారు. Yes, God will do great miracles if you trust in the Lord with whole hearted. నీవు హృదయపూర్వకంగా దేవుని నమ్మి అంగీకరించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంగా కార్యం చేయుచున్నాడు. You have to trust, you have to believe, you have to keep strong faith without having any doubt. Without having doubt means that's called faith. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, లేనివి ఉన్నట్లుగా కనపరిచేదే విశ్వాసం. అవును ప్రియబిడ్లారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినములలో మా తండ్రి గారికి ఏ విధంగా బయలుపరిచి ఉన్నారో ప్రతి ఒక్క వాగ్దానము, ప్రతి ఒక్క ప్రవచనము మా జీవితాల్లో మేము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మా గురించే కాదు కానీ మా పిల్లల గురించి కూడా ప్రవచించారు. అవి మేము చూస్తున్నప్పుడు నిజంగా పితరులు చేసిన ప్రార్థన, తండ్రులు చేసిన ప్రార్థన ఎంత మనోహరమైనది. నిజంగా మొండి ప్రార్థన, గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి చేసే విశ్వాస సహితమైన ప్రార్థన, నిజంగా ఇన్ని కార్యాలు మనం చూడగలం.